ఇండియన్ బయర్స్ కోసమే అన్నట్టు పర్ఫెక్ట్ గా కార్ డిజైన్ చేసి లాంచ్ చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే అది హ్యుండై మాత్రమే. ఎందుకు హ్యుండై మాత్రమే అన్నానంటే వాళ్ళు అప్పుడెప్పుడో లాంచ్ చేసిన శాంట్రో దగ్గర నుంచి లేటెస్ట్ గా లాంచ్ చేసిన క్రేటా వరకు మాక్సిమం కార్స్ అన్ని బ్లాక్ బస్టర్స్. అలా మాక్సిమం కార్స్ బ్లాక్ బస్టర్ రావడానికి కారణం ఏమంటారు? ఎందుకంటే దే స్టడీడ్ ఇండియా మార్కెట్ సో వెల్. వాళ్ళు ఇండియన్ బయర్స్ ని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. ఒకసారి బయర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఏం చేస్తారు? రీసెర్చ్. ఒకవేళ అతను ప్రీమియం హ్యాచ్ బ్యాక్ తీసుకోవాలనుకుంటే మనకి ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి? i20, బాలినో అండ్ అల్ట్రాస్. ఈ 3 కార్స్ లో ఆబ్వియస్ గా వాల్యూ ఫర్ మనీ అండ్ ఫీచర్స్ ఏ కార్ లో ఎక్కువ ఉన్నాయి అంటే i20. నెక్స్ట్ బయింగ్ ఎక్స్పీరియన్స్. i20 లో మనకు ఇన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ ని చూసుకొని మంచి మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ సేల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళ ఆఫ్టర్ సేల్స్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి ఫ్రెండ్ కార్ కి ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ అయింది. రిపేర్ కి ఇచ్చి డెలివరీ తీసుకునేప్పుడు రిపేర్ చేసిన పార్ట్ మిగతా పార్ట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. జస్ట్ మేము చెప్పాం సెట్ అవ్వలేదని. అప్పుడు మేనేజర్ ఏం చేసిండు? పెయింటర్ ని పిలిపించి చూపించిండు. మమ్మల్ని కన్విన్స్ చేయడానికి అస్సలు ట్రై చేయలే. అప్పుడు పెయింటర్ వెంటనే అవును సార్ ఇది సెట్ అవ్వలేదు, నేను రీపెయింట్ చేసిస్తాను, నాకు ఒక్కడే టైం ఇవ్వండి సార్ అని హంబుల్ గా చెప్పిండు. వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం గొడవలు, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ చూపించాల్సిన పనే లేదు ఈ సర్వీస్ సెంటర్స్ తో. ఇంకా ఇంజన్ రిఫైన్మెంట్ కి వస్తే డీజిల్ కార్ అయినా కూడా పెట్రోల్ కార్ అంత రిఫైన్మెంట్ ఉంటుంది. నా దృష్టిలో బ్లాక్ బస్టర్ కార్స్ ఇన్ హ్యుండై అంటే i10, i20, వర్నా, ఓల్డ్ క్రేటా.